హలో ఎవ్రీవన్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి ముప్పా అంకమరావు గారు. వెల్కమ్ సార్, సీనియర్ అనలిస్ట్. సార్, టాపిక్ వచ్చేసి యాక్చువల్గా పోసాని కృష్ణమురళి గారు చాలా కాంట్రవర్షియల్ కమెంట్స్ చాలా చేశారు సార్. దాని గురించి మీ ఒపీనియన్ కనుక్కోవాలనుకుంటున్నాను. పోసాని కృష్ణమురళికి మాట్లాడేది ఇప్పుడు అట్లానే మాట్లాడతాడు, అది కొత్త ఏమీ కాదు అతను. అవును, ఎందుకంటే సరైన ప్రతిఘటన లేకుండా పోయింది అతనికి. ఇప్పటి వరకు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతా వస్తూ ఉంది. అంటే అతను ఏది మాట్లాడినా ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో ఇంటి మీదకి వెళ్ళి ఆడావిడి చేసిన తర్వాత కొన్ని రోజులు మామూలుగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఈరోజు అతని రక్షణ అనేది ఒకటి ఉంది. ఓకే, బజార్కి వచ్చి మాట్లాడితే కదా అతను ప్రభావం ఏంటనేది తెలిసేది. ఒకసారి బజార్కి వచ్చి మాట్లాడితే అతన్ని పిచ్చికొక్కను కొట్టినాడు, కొడతారు జనాలు. అవును సార్. ఇప్పుడు మాట్లాడేది ఒక పద్ధతి. ఇప్పుడు విమర్శించు, చంద్రబాబు నాయుడు గారి విధానాలు నీకు నచ్చకపోతే ఆయన చేసిన తప్పులు ఎత్తి చూపించేసి మాట్లాడితే అర్థం ఉంది. అలాగే రామోజీరావు గారిని కావచ్చు, రాధాకృష్ణ గారిని కావచ్చు, నువ్వు మాట్లాడిన విధానం చూసుకుంటా ఉంటే చాలా అసభ్యకరంగాను చాలా ఇబ్బందికరంగాను కూడా ఉంది. ఓకే, ఇప్పుడు అతనికి ఏమనుకుంటాడంటే నేను గొప్ప అనే ఫీలింగ్లో ఉంటాడేమో అనిపిస్తూ ఉంటుంది ఇదన్నీ చూస్తూ ఉంటే. లేదంటే ఇప్పుడు వాళ్ళ బాస్ లాగా ఇతను కూడా కొంచెం మెంటలాడేమో అనే ఆలోచన. అతని పేరు కూడా మెంటల కృష్ణే కాబట్టి ఆ విధమైనటువంటిది ఉందేమో అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది. అవును సార్. ఇప్పుడు అతని ప్రస్థానం ఎక్కడ మొదలైంది కూడా చూసుకుంటా ఉంటే రామోజీరావు గారి దగ్గర మరి ఆ రోజు మొట్టమొదటిగా అతను తొలి జీతం తీసుకున్నాడు అని చెప్తారు. అవును సార్. మరి ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావటం, రచయితగా అతను పేరు తెచ్చుకోవటం, ఆ తర్వాత దర్శకుడిగా, నటుడిగా వివిధ రూపాంతరాలు చెంది అతను ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక పదవి కూడా తీసుకొని, మా చిత్ర పరిశ్రమకు సంబంధించిన పదవి కూడా తీసుకొని అతను మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. నేను అతను మాట్లాడే విధానం చూస్తూ ఉంటే అతను ఇప్పుడు మాట్లాడటానికి దానికి సంబంధం ఏమి లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఇలాంటి నీచ నికృష్ట దౌర్భాగ్యులను తీసుకుని వచ్చేసి ఒక సమస్య వస్తే ఆ సమస్యను పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి శకుల్ని ప్రయోగిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అక్కడ జరిగే పరిణామాలకి జనంలో కనుక విస్తృతంగా చర్చ జరిగితే వీళ్ళ తప్పులు ఇంకా బహిర్గతం అవుతాయి కాబట్టి దాన్ని దారి మళ్లించడం కోసం, ఆ చర్చను అంతతో ఆపేసడం కోసం వీళ్ళు ఇట్లాంటి విధానాలు ఎత్తుకుంటూ ఉంటారు. దాని పర్యవసానమే నిన్న ఈ పిచ్చికొక్క మాట్లాడాడు. అవును సార్. పిచ్చికొక్కే, అందుట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇతను మాట్లాడే విధానాలు చూసుకుంటా ఉంటే అసలు ఆవేశపడిపోతూ మరి జగన్మోహన్ రెడ్డి గారి దేవుడైనట్టు, ఎలాంటి తప్పు చేయనట్టు, ఇతను ఒక్కడే అతనికి సర్టిఫికెట్ ఇస్తూ మాట్లాడుతూ ఆయన తప్పు చూపిస్తే నేను గొంతు కోసుకుంటానని మాట్లాడాడు. ఆయన తప్పులు 100 ఉన్నాయి, 1 కాదు 2 కాదు, కొన్ని వందల తప్పులు ఉన్నాయి. దాని గురించి మాట్లాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, అలాగే ప్రతిపక్షాలు సిద్ధంగానే ఉన్నాయి. చర్చా వేదిక పెట్టు, మాట్లాడుకోవచ్చు, దాని గురించి మాట్లాడదాం. నువ్వు ఆయన ఏం తప్పులు చేశాడు, నువ్వు మాట్లాడే విధానం ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం, సవాలక్ష మాట్లాడుకోవచ్చు. అతను మాట్లాడింది ఏంటి ఈరోజు అమరావతి రైతుల గురించి. భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు 29,000 మంది పైచిలుకు రైతులు 33,000 పైచిలుకు భూమిని వాళ్ళు పూలింగ్ ఇచ్చారు. అర్థం చేసుకోవాలి, సొంట ముందు వాళ్ళు ఏమీ అమ్మి తప్పులు తీసుకోలేదు, డెవలప్ అయిన తర్వాత తీసుకోవడానికి ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం కోసం 5,50,00,000 మంది ప్రజానైక్యం కోసం ఇచ్చారు వాళ్ళు త్యాగం చేశారు. ముందు వాళ్ళు ఏం త్యాగం చేశారో ఆ ప్రాంత బిడ్డగా నువ్వు కూడా ఆలోచించుకో. నువ్వు కూడా అక్కడే పుట్టావు, పెదకాకండ్లోనే కదా పుట్టింది నువ్వు. ముందు వాళ్ళ త్యాగాన్ని అర్థం చేసుకో, ఆ తర్వాత మాట్లాడదువు. కానీ నువ్వు ఏదో త్యాగధనుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన రైతు రుణమాఫీ చేశారని చెప్పి చెబుతున్నావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు రైతు రుణమాఫీ చేసింది, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి ఆ రోజు రైతులకు రుణమాఫీ చేశారు. ఒక సెంట్రల్ డెసిషన్ అది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అది. దానికి అక్కర్లేదు అన్నాడు ఈయన. ఇంకోటి అర్థం చేసుకోవాల్సిందంటే రాజశేఖర రెడ్డి గారు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయొద్దండి, వాళ్ళకి ఒక్కో రైతుకి 5,000 రూపాయలు రాయితీలు ఇస్తే చాలు, రుణమాఫీ చేయొద్దు అని చెప్పని ఆనాటి ప్రధానమంత్రి గారికి ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉత్తరం కూడా రాయడం కూడా జరిగింది. అది తెలుసుకో దౌర్భాగ్యుడా, ముందు తెలుసుకొని మాట్లాడేదన్నా మాట్లాడేటప్పుడు సంపూర్ణంగా తెలుసుకొని మాట్లాడు. మీరు ఎందుకు తీసుకున్నారని చెప్పి రైతులను ప్రశ్నిస్తున్నావు అంటే నీ అజ్ఞానం ఏంటో అర్థమైపోతా ఉంది. ఈరోజు పేదల గురించి మాట్లాడుతున్నాను, అక్కడ పేదల గురించి. ఆ రోజు CRDA పరిధిలో ఒప్పందం చేసుకుంది ఇదే రైతులు 5% నిరుపేదలకి
భవనాలు కట్టించడం కోసం కావచ్చు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించడం కోసం కావచ్చు, 5% ఒప్పందం పత్రంలోనే ఉంది. ఓకే, అంటే రైతుల పక్షపాత ఇల్లు రైతులకు వ్యతిరేకులు అని చెప్పి నువ్వు అర్థం చేసుకో. తెలుస్తుంది. యా, ఈ రోజు నువ్వు మాట్లాడేది ఏంటంటే రైతుల తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పేదల తరపున ఉన్నారు, రైతులను తెలుగుదేశం పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు అక్కడ ఒప్పందాలు ఏంటి, వాళ్ళ యొక్క పర్యవసానాలు ఏంటి, ఆ రోజు ఇక్కడ రాజధాని పరిస్థితి ఏంటి, ఎట్లా ఈ రాజధాని ఏర్పడిందని చెప్పి ఒకసారి కనుక పూర్తిగా క్షుణ్ణంగా దాని గురించి మాట్లాడుకుంటే తెలిసిద్ది నీ బ్రతుకేంటో, నువ్వు మాట్లాడే విధానం ఏంటో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో. రైతులను కూడా విమర్శిస్తున్నావు నువ్వు, దౌర్భాగ్యుడా. నువ్వు రైతు కడుపును ఎట్టా పుట్టావు అని చెప్పి ఆలోచిస్తున్నావు. కులం గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఈ కులం ఈరోజు ఆ కులం నిన్ను చూసి సిగ్గుపడుతుంది. ఆ కులంలో పుట్టినందుకు నువ్వు సిగ్గుపడటం కాదు సన్నాసి, ఆ కులం నిన్ను చూసి సిగ్గుపడతా ఉంది. ఇది ముందు అర్థం చేసుకోను. ఆ రోజు జరిగిన ఒప్పందం ఏంటి రైతులకను, సిఆర్డిఏకి, ప్రభుత్వానికి, ఈరోజు మీరు ప్రవర్తిస్తున్న విధానం ఏంటి? ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రాజధాని గురించి ఏం మాట్లాడాడు, ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? మీరు ఆయన ఎన్ని వాగ్దానాలు చేశాడు, అవన్నీ అతిక్రమించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు నువ్వు మాట్లాడొచ్చు కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టం లేదు, ఈ యొక్క రైతులు ఇలా ఇవ్వటం నాకు ఇష్టం లేదు, నేను 3 రాజధానులు కట్టుబడి ఉన్నాను, అమరావతి రాజధాని కావడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఏడవచ్చు కదా. మరి ఆ రోజు ఒగలేర్పులు ఎందుకు ఏడ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచించుకోవాలి కదా. ఆ రోజు ఇలాగే ఇంకొక ఎక్కువ కావాలా, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు కావాలి అని చెప్పని ఆ రోజు మాట్లాడిన పెద్ద మనిషి ఈయనే కదా. అది నమ్మే కదా రైతులు. ఈరోజు ప్రతిపక్షం అధికార పక్షం 2 కావాలంటున్నాయి కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బందులు జరగవని చెప్పే కదా రైతులు ఇచ్చింది. ఆ రోజు నువ్వు వ్యతిరేకించినట్టయితే పరిస్థితి ఏ రకంగా ఉండేదో. ఆ రోజు అనుకూలంగా మాట్లాడటం ఏంటి, ఈ రోజు వ్యతిరేకించడం ఏంటి? ఆ రోజే మాట్లాడవచ్చు కదా, ఒక రాజధానికి నేను ఒప్పుకోవట్లేదు, నేను వస్తే 3 రాజధానులు చేస్తాను అని చెప్పని. అధికార వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ తెలియని దౌర్భాగ్యులు మీరు. అధికార వికేంద్రీకరణ అంటే ఏంటి, పాలన యొక్క వికేంద్రీకరణ ఏంటని చెప్పి తెలియని దౌర్భాగ్యులు కదా మీరు. ఎందుకంటే మీరేం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మానస పుత్రిక ఈ అమరావతి రాజధాని అనేది ప్రపంచవ్యాప్తంగా దీనికంటూ ఒక గుర్తింపు వచ్చింది. ముందు అది అర్థం చేసుకో. అదేమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు మాట్లాడితే చెల్లిద్దు అనుకుంటే, అంటే మీరు మాట్లాడేది ఏంటంటే దీని గురించి స్పందిస్తే ఈ మాట్లాడే విధానాలు పక్కకు పోతాయి, జరిగే పరిణామాలు పక్కకు పోతాయి. చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఆదరణ ఇప్పుడు ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారు, అది పక్కదారి పళ్ళిద్ది. సైడ్ ట్రాక్ చేసేసి ఇప్పుడు కోర్టు ఇచ్చింది, అదే అయినా కోర్టు ఇచ్చింది రా దౌర్భాగ్యుడా, నువ్వు చెప్పేదేంటి? సుప్రీంకోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడే ఆ పత్రాలు మీరు ఇవ్వండి, దాని మీద యజమాన్య హక్కులు ఉండవు, ఎలాంటి వాళ్ళకి వేరే వాళ్ళకి బదలాయించే 3వ వ్యక్తి బదలాయించే హక్కులు వాళ్ళకు ఉండవు, దీన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి కోర్టు ఇచ్చింది. మరి హైకోర్టు తీర్పు ఇచ్చిందాక ఆత్రం పట్టలేక నువ్వు వెళ్ళి ఎందుకు శంకుస్థాపన చేశావు ఇళ్ళకి? అంటే నీ దుర్బుద్ధి అనేది ప్రజలకు అర్థమైపోతా ఉంది కదా. నిజంగా పేదల పక్షపాతివే కనుక నువ్వైతే వైజాగ్లో ఇవ్వచ్చు, అక్కడ ఉన్న పేదలకి, కర్నూలులో ఇవ్వచ్చు, వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వచ్చు. మరి ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? అంటే నీ పక్షపాత బుద్ధి, నీ దుర్బుద్ధి ప్రజలకు అర్థమైపోతా ఉంది. ముందు ఇది అర్థం చేసుకో. బహుశాని ఏదో మాట్లాడితే అది చెల్లుబాటు కాదు. నిన్ను పనికిమాలిన ఎదవగా ప్రజలు చిత్రీకరించుకుంటున్నారు, ఒక మెంటలాడిగా నేను చిత్రీకరించుకుంటున్నారు. నువ్వేదో పెద్ద ఎరగదీసి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆవేశపడాల్సిన అవసరం లేదు. రా, ప్రజల మధ్యకి రా, నీ బ్రతికేందో తెలుద్దాం. అమరావతిలో పెట్టుకుంటావా చర్చ, లేదా ఇదే కర్నూలులో పెట్టుకుంటావా, ఇదే విశాఖపట్నంలో పెట్టుకుందామా? రా, మాట్లాడదాం, ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడదాం. సెక్యూరిటీని వదిలేసి ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడదాం, ప్రజలు ఇచ్చే తీర్పుకు శిరసావిద్దాం. ఎన్ని తప్పులు చేశాడో ప్రజల మధ్య కూర్చొని మాట్లాడుకుందాం రా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేశారో, నువ్వెన్ని మాట్లాడావో, ఏదో నువ్వు గొంతు కోసుకుంటా ఉన్నావు కదా, గొంతు కోసుకోకర్లా, ప్రజలే నీకు సరైన శిక్ష విధిస్తారు. రా, మాట్లాడుకుందాం. నువ్వు కోరినటువంటి, మీ అధినాయకుడు కోరినటువంటి 3 రాజధానుల గురించి, ఆ 3 రాజధానుల్లో మాట్లాడుకుందాం రా. 2 రాజధానులు అమరావతి వదిలేసి ఏ ప్రజల మధ్య పెట్టుకుందామరా, మాట్లాడదాం. సిగ్గు ఎగ్గు లేకుండా, చీము నెత్తురు లేకుండా ఎదుటాడు ఉమ్మేస్తారు నీ ముఖాన. రైతుల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? రైతులు త్యాగదనులు, నీలాగా వాళ్ళు రోజుకు కూలీగా మాట్లాడట్లా, లేదా ఈరోజు ప్యాకేజీ స్టార్ లాగా మాట్లాడట్లను. అనవసరంగా వ్యాఖ్యలు చేస్తూ, వాడికి అదే కదండి అవసరం. వ్యాఖ్యలు చేయకపోతే ఆ పదవులు ఎందుకు అడ్డు పెడతారు వాళ్ళు?
తిట్టే వాళ్ళకే కదా పదవులు ఇచ్చేది, కొట్టే వాళ్ళకే కదా పదవులు ఇచ్చేది. అవును, కుల రాజకీయాలని. అదే ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా. అవును సార్. ఆ రోజు విష బీజాలు వేశారు, నానా రకాల కుల వాళ్ళందరితోటి మాట్లాడిచ్చేసి కమ్మ కులం మీద ఆ రోజు విష బీజాలు మాట్లాడారు. దాన్ని జనంలో ప్రజల్లో బాగా తీసుకెళ్ళగలిగారు. ఈరోజు ఆ పెద్ద మనుషులు ఎక్కడా, ఆ మాట్లాడిన వాళ్ళు ఏరి. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ కుల బీజాన్ని తీసుకొచ్చేసి జనాన్నిలో విష బీజాలు నాటేసి వాళ్ళ మనసుల్లో లబ్ధి పొందాలని చెప్పి మళ్ళీ ఇలాంటి కుహనా నాయకులను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నావు. రకరకాల కోణాల్లో రకరకాల నిన్న ఇంకోటి అతను మాట్లాడిన విధానం చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అతను కూడా కోపం ఉందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ప్రజలు తిట్టని తిట్లనే అతను తిట్టాడు ఇండైరెక్ట్గా. అంటే అమరావతి ప్రాంతం వాసిగా అతను కూడా మనసులో ఉంటది ఎక్కడో లోతుగా. దాన్ని పదవి తీసుకున్నాడు కాబట్టి మాట్లాడాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడాడని చెప్పి నాకు భావిస్తూ ఉంది. డైరెక్ట్గా ఆయన మొహం మీద అనలేక ఈ విధంగా ఎవరో ప్రజలు అన్నారు అని చెప్పి అయినా అనొచ్చు. అవును.